ఓకే, ప్రభునందు ప్రేమన దేవుని సంగమా, మొదటిగా మీ అందరికీ నా యొక్క వందనాలు. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా 4 వారాల బట్టి ఒకే విషయంపై మనం పరిశీలన చేస్తున్నాం. నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు. ఎన్నో నగ్న సత్యాలు దేవుడు నపుంసకుని ద్వారా నేటి క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవులు అనగానే అందులో విశ్వాసుల గుంపు మాత్రమే లేదు, ఆ పరిశుద్ధుల గుంపులో బోధకులుగా పిలువబడుతున్న వారు కూడా ఉన్నారు. సువార్థికులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, కాపరులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, పాస్టర్లుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. అంటే ఈ నపుంసకుడు కేవలము క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే ఆయన నగ్న సత్యాలు నేర్పించలేదు, పాస్టర్లకి కూడా లేదా బోధకులకి కూడా నేర్పించాడు. అంటే అందులో నేను ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ప్రబోధకులుగా పిలువబడుతున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక నపుంసకుడు ద్వారా దేవుడు ఎన్నో నగ్న సత్యాలు మనకి నేర్పుతూ ఉన్నాడు. గతించే ఆదివారం ఆయన ద్వారా అనగా నపుంసకుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు నేర్పిన ఒక అద్భుతమైన నగ్న సత్యం ఏంటండి అంటే వినయం. గుర్తుందో లేదు మరి మీకు? వినయము. జాగ్రత్తగా విందాం. దేని గురించి? వినయము. అసలు అంటే ఈయన ఏ విషయంలో వినయంగా ప్రవర్తించాడు, ఏ విషయంలో సౌమ్యంగా ప్రవర్తించాడు, ఏ విషయంలో నపుంసకుడు ఒక అణుకువ కలిగి ఉన్నాడు అని ఆలోచిస్తే మరలా మీ గురించి నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము వచనం 28. జాగ్రత్త వినండి. అతడు అంటే నపుంసకుడు తిరిగి వెళ్ళుచు ఆఫ్రికా నుండి ఆసియా ఖండానికి వచ్చి ఆసియా ఖండములో యెరూషలేము దేవాలయానికి వచ్చి యెరూషలేము దేవాలయములో తండ్రిని ఆరాధించి తిరిగి రథమెక్కి ఆయన ఎక్కడ నుండి అయితే వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్న సందర్భం. జాగ్రత్తగా అండి. ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చున్నాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అది వాక్యం అంటే నీకు ఎంత పిచ్చి చూడండి. దేవుని వాక్యం అంటే నపుంసకుడికి ఎంత ఆశ. దేవుని వాక్యం అంటే లేదా పరిశుద్ధ గ్రంథాన్ని లేదా లేఖనాలని చదవడం అంటే దైవ జ్ఞానాన్ని లేదా దైవ వాక్యాన్ని చదవడం అంటే నపుంసకుడికి ఎంత పిచ్చి. నిజం చెప్తున్నాను సీరియస్గా. ఈరోజు చాలామంది ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వారు ఎక్కువ మంది ఉన్నారు. లేరని మనం సర్టిఫికెట్ ఇవ్వకూడదు, తప్పది. ఉదయం లేచి గంటలు దేవుని వాక్యాన్ని చదివిన వారు కూడా సమాజంలో క్రైస్తవుల సమూహములో పరిశుద్ధుల గుంపులో చాలామంది ఉన్నారు. ఎవరో కొంతమంది మాత్రం చదవరు, కానీ 10% సుమారుగా 4% మంది దైవవాక్యాన్ని చదివిన వారు ఉన్నారు. అందులో మనకంటే ముందు ఎవరండి అంటే ఒక నపుంసకుడు. అంటే అంత ప్రయాసపడి వచ్చాడు, అంత శ్రమపడి వచ్చాడు. అవునా? దేవునంటే అంత భక్తి చూపించాడు, దేవుని పట్ల అంత భయం కలిగి ఉన్నాడు. అవునా? అంత దూరం ప్రయాణం చేశాడు, అంత శ్రమించాడు. అవునా? ఎలాగైనా సరే నేను తండ్రిని ఆరాధించాలి అని ఒక అద్భుతమైన ఆరాటంతో వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. అన్నీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతున్న సందర్భంలో ఏం జరిగింది? ప్రభునందు ప్రేమ దేవుని సంఘం అంటే
ఏమండి, ఆరాధనకు వచ్చిన వారు తిరిగి, బాగా వినండి, ఆరాధనకు వచ్చిన వారు తిరిగి ఎంత వేగముగా మన ఇంటికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏమండి, ఎలాగైనా సరే వినండి, ఎలాగైనా సరే ఈ యెరూషలేము ప్రాంతము నుండి ఆఫ్రికా, అంటే నేను ఎక్కడ నుండి వచ్చానో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సుమారుగా కొన్ని రోజులు టైం పడుతుంది. కనుక నేనెందుకు ఖాళీగా కూర్చోవాలి రథం మీద? ఖాళీగా కూర్చుంటే నాకు ఏమొస్తుంది? దేవుని వాక్యాన్ని చదివితే వినండి, దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని మాటలను పఠిస్తే, దేవుని వాక్యాన్ని అభ్యాసం చేస్తే, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే, దేవుని వాక్యం పట్ల ఒక సాధన కలిగి ఉంటే దేవుడు నాకు ఒక అద్భుతమైన చెప్పండి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు, ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, ఒక మంచి తెలివినిస్తాడు అనే ఒక ఆతృతతో నపుంసకుడు ఏమండి యెషయా గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. ఈ యెషయా గ్రంథాన్ని చదువుతున్న ఏమండి ఈ నపుంసకుణ్ణి ఆత్మదేవుడు చూశాడు. ఎవరు ఆత్మదేవుడు? పరిశుద్ధాత్ముడు. ఊరుకున్నాడా పరిశుద్ధాత్ముడు? ఊరుకోలేదు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనే పదానికి అర్థం ఏంటండి అంటే, జాగ్రత్తనండి, ఏమండి, ప్రతి ఒక్కరిని మండించే గుణం ఆయనకి. ఎవరన్నా ఎలాగండి? ప్రతి ఒక్కరిని ఏంటి వాక్యం విను 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 అని ఏమండి నీకు మోటివేట్ చేసే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అంటే మన భాషలో, మీ భాషలో మిమ్మల్ని బలపరిచిన వాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే ఏమండి దేవుని వాక్యం విను అని నీకు ఒక మంచి ఆలోచన ప్రేరేపణ కలిగించిన వాడు పరిశుద్ధాత్ముడే. అదే దెయ్యమైతే ఏటి వింటావయ్యా నువ్వు, ఏటి వింటావమ్మా, ఆ రోజు విన్నదే కదా, నీకు బోరు కొట్టలేదా వాక్యం? రోజు దేవుని సేవకుని రోజు చూస్తున్నావు కదా, బోరు కొట్టలేదు ఆయన అంటే నీకు? ఏమండి అంటే దెయ్యానికి ఉన్న వినండి గుణం ఏంటండి అంటే తప్పుడు ప్రేరేపణ కలిగించే గుణం. నా పరిశుద్ధాత్మ దేవుని గుణం ఏంటండి అంటే నువ్వు దేవునితోనే ఉండు, ఆయనతోనే నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉండు, లేదా నాతోని కలిసి ఉండు, దైవజ్ఞానాన్ని నేర్చుకో, వాక్యాన్ని నేర్చుకో అనే ఒక మంచి ప్రేరేపణ కలిగించే గుణము పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఎప్పుడైతే నపుంసకుడు ఆయన యెషయా గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఫిలిప్పును రేపాడు. అది ఎవరినేని? ఫిలిప్పుని రేపాడు. ఫిలిప్పు కమ్, రా 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 నీవు అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. అది చూసారండి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? యెషయా గ్రంథాన్ని చదువుతున్న నపుంసకుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఆయన నువ్వు కలవాలి, ఆయనతో నువ్వు ముచ్చటించాలి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. యెషయా గ్రంథములోని ఉన్న ఏమండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం యొక్క గొప్పతనం ఫిలిప్పు నపుంసకుడికి చెప్పాలి. ఎందుకు నపుంసకుడికి చెప్పాలి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతున్నాడు ఆయన. నపుంసకుడు గారు ఏమండి ఆ సారించి ఏం చదువుతున్నాడంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయమే చదువుతున్నాడు. ఆ యెషయా గ్రంథము 53లో ఏముంది? నా యేసయ్య నీ ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన అభిషక్తుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యూదా గోత్రపు సింహము. ఏమంటే అంత గొప్ప దేవత దేవుడు, ఈ ప్రకృతిలో ఆయనే దేవుడు. అంత దేవుడుగున్న ఆయన గురించి మన తండ్రి యెషయా ప్రవక్త ద్వారా ఏమండి ఆయన శ్రమలు, ఆయన వేదన, ఆయన బాధలు, ఆయన పరిశుద్ధత ఏమండి దాని గురించి అన్నీ కూడా యెషయా గ్రంథం అంటే యెషయా ప్రవక్త గారి చేత ఆ 53వ అధ్యాయాన్ని ఆ అధ్యాయములో యేసుక్రీస్తుని గురించే రాయించారు. అందుకే కరెక్ట్గా ఆ యెషయా గ్రంథం 53 అధ్యాయమే చదువుతున్నాడు ఆయన. ఎవరు? నపుంసకుడు. అదే కారణమండి. మరి ఇప్పుడు చదువుతున్నప్పుడు అసలు ఏంటి అర్థం ఏంటి ఆయనకి అర్థం అవ్వట్లేదు. పాపం గడిపలైపోతున్నాడు, చదువుతున్నాడు కానీ అర్థం అవ్వట్లేదు.
గ్రహించలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు నపుంసకుడు. ఇదంతా కూడా, ఈ దృశ్యాన్ని అంతా కూడా ఎవరు చూస్తున్నారో చెప్పినందాక, ఎవరు చూస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. వెంటనే ఏమండి ఊరుకున్నాడైనా? లేదు. వెంటనే ఫిలిప్పు వెళ్ళు, నపుంసకుడు మనకు పట్టబడ్డాడు. ఇంతవరకు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు ఆయన. పాత నిబంధన చట్టాన్ని పాటించాడు ఆయన. ఇప్పుడు క్రొత్త నిబంధన కిందకు వచ్చేయాలి. క్రీస్తునే శిరస్సుగా ఆయన హత్తుకోవాలి. ఆ శిరస్సు క్రింద నపుంసకుడు ఉండాలి. క్రీస్తు సంఘములో చేర్చబడాలి. క్రీస్తు సంఘములో సభ్యత్వాన్ని పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని పంపించాడు నపుంసకుడి దగ్గరికి. ఇదండి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది. ఏమంటే మనం కూడా అలుపులమే, ఎందుకు పనికిరానోళ్ళమే. ఒకప్పుడు మనం కూడా పెంతెకోస్త్ సహవాసం కలిగిన వారమే. ఏమంటే తర్వాత చెప్పండి, తర్వాత ఎక్కడికి వెళ్ళాం? పిడి సుందర గారి దగ్గరికి వెళ్ళాం. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా ఉన్నాం. తర్వాత ఏమండి గరివిడిలో సేవ చేస్తున్న సహోదరుడు, నా ఆత్మీయ సహోదరుడు ఇస్సాక్ గారి ద్వారా ఏమండి అసలైన సిసలైన సత్యమేంటో నేను తెలుసుకున్నానండి. మీరు నమ్మండి. అది ఆయన కదా మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు. పెద్ద కాదా? బాప్తిసం తీసుకున్నాం కదా, ఆయనని కలిసి వెళ్ళదు. ఆయనే ఏమండి సంవత్సరం నా బొరుతున్నాడు ఆయన. సంవత్సరం. ఏలీ గారు మీరు చెప్పిన వాక్యం మంచిదే, తప్పు కాదు, బాగా చెప్తున్నారు. దేవుడు మీకు స్కిల్ ఇచ్చాడు, మీకు టాలెంట్ ఇచ్చాడు, మీకు మంచి జ్ఞానం ఉంది. దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు. అదే స్వరాన్ని ఉపయోగించుకొని, అదే బేస్ ఉపయోగించుకొని, అదే స్కిల్, అదే టాలెంట్ ఉపయోగించుకొని ఆ తలాంతుని సత్యములోనికి తీసుకొచ్చి, క్రీస్తు సంఘములోనికి తీసుకొచ్చి మీ విశ్వాసులు కూడా చెప్పండి సత్యములోనికే తీసుకొస్తే బాగుండు కదా అని. ఏమంటే మీరు నమ్మండి, సంవత్సరం నా వెనక వచ్చాడు, నాతో వచ్చాడు, నా ఇంటికి వచ్చాడు. నేను ఎక్కడుంటే అక్కడ వచ్చాడండి ఆయన. ప్రారంభంలో కోపం వచ్చింది నాకు. తర్వాత నేను చూశాను, చదివాను బైబిల్ని, ఆలోచించాను. అమ్మ బాబోయ్, అయితే ఇంతవరకు కూడా పలానా వ్యక్తి దగ్గర బోధ అది కూడా తప్పే అనుకున్నాను. ఏమండి ఆయన ద్వారే వినండి, నేను కొన్ని మంచి బలమైన అమూల్యమైన సత్యాలు దేవుడు ఆయన ద్వారా నాకు ఇప్పుడు చూడండి బాగా వినండి. నేను బైబిల్ చదువుతున్నాను, ఆల్రెడీ సేవలో ఉన్నాను. సుమారుగా 19 సంవత్సరాల బట్టి పరిచయంలో 20 సంవత్సరాలకు వచ్చాను. ఏమంటే పెంతెకోస్తు నుండి చెప్పండి క్రీస్తు సంఘంలోనికి వచ్చాము. అంటే డూప్లికేట్ క్రీస్తు సంఘం అండి. అందులో వాయిద్యాలు ఉన్నాయి, చప్పట్లు ఉన్నాయి, హల్లెలూయా కేకలు వేస్తాం, ఆరాధన చేస్తాం. ఇదంతా కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నాం. అయితే వినండి, దేవుడు ఏం చేశాడు తెలుసా? నానా ఇస్సాకు, పలానా దగ్గర ఏలియా ఉన్నాడు, ఆ ఏలియా దగ్గరకు నువ్వు వెళ్ళాలి. అది రథం మీద కూర్చుని యెషయా గ్రంథం చదువుతున్న నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పుని నా దేవుడు పంపించాడే. అల్లుపుడను ఎందుకో పనికిరాని ఏమండి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి నా దగ్గరికి గరివిడిలో సేవ చేస్తున్న మంచి జ్ఞానం కలిగిన ఇస్సాకు గారిని నా దగ్గరికి దేవుడు పంపించాడండి. మీరు నమ్మండి. ఏమంటే పంపించాడు కనుక ఏమంటే నిజం చెప్తున్నాను, ఆయన చెప్పిన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో లేవో ఏమంటే నిజంగా సంవత్సరం పరిశీలన చేశాను. నేను అసలు మహాముండోని తెలుసు మీకు, మహాముండోని. అప్పుడు శిరస్సు వంచేశాను, సత్యానికి శిరస్సు వంచేశాను. అయ్యా, అయితే ఇంతవరకు చప్పట్లు కొట్టాం, అది ధర్మశాస్త్రం క్రింద ఉన్నామా? ఇంతవరకు వాయిద్యం వాయించాం, ధర్మశాస్త్రం చట్టం క్రింద ఉన్నామా? ఇంతవరకు చప్పట్లు కొట్టాం, హల్లెలూయా అని కేకలు వేసాం, భౌతికంగా ఏమండి ఈ మందిరంలో లేచి నిలబడి కేకలు వేసి ఆరాధన చేసాం, ఇదే ఆరాధన అనుకున్నాం. అచ్చే ధర్మశాస్త్రం కింద ఉన్నామా అనుకున్నప్పుడు, అయితే నేను ధర్మశాస్త్రం కింద ఉండకూడదు, నన్ను ప్రేమించి దేవుడిచ్చిన సంఘము కూడా ధర్మశాస్త్రం కింద ఉండకూడదు అనుకున్నాను. వెంటనే నేను నా కుటుంబ సభ్యుల ముందు బాప్తిసం తీసుకున్నాం గరివిడిలో. మీరు నమ్మండి, అప్పుడు మీ మీద దేవుని యొక్క ఏమండి దృష్టి పడింది. దేవుని ప్రణాళిక క్రింద మీరు వచ్చారు.
దేవుని ప్రణాళికలు మీరున్నారు, దేవుని సంకల్పంలో మీరున్నారు. కనుక మళ్ళా నా ద్వారా ఇస్సాకు బ్రదర్ ద్వారా ఏమండి చెప్పండి, చక్కగా మీరు అస్సలైన బాప్తిని తీసుకుని ఇప్పుడు మీరు అందరూ ఎవరయ్యా అంటే క్రీస్తు సంఘ సభ్యులు అయిపోయారు. ఆవేశపడి మీరు చచ్చిపోయిన పర్లేదండి, ఎందుకంటే ప్రభువు ఆయనలో చేర్చుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం తెలుసా? ఇస్సాకు గారిని గణపరచడం కాదండి, ఇస్సాకు గారిని అంటే గణపరచడానికో లేదంటే దేవుని ప్రక్కన పెట్టి ఆయన హెచ్చించడానికి కాదు. దేవుడు ఆయన ద్వారా చెప్పండి నాకు ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్పించాడు. నా పట్ల దేవుడికున్న సంకల్పం, ఆ ఇస్సాకు గారికి ఉన్న ప్రేమ ఏమంటే మీరు నమ్మండి. అయితే సేమ్ సరిపోయింది కదా. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్న నపుంసకుడి దగ్గరికి ఫిలిప్ గారిని దేవుడు ఎలా పంపించాడో నా దగ్గరికి కూడా 19 సంవత్సరాలు, అప్పటికే 19 సంవత్సరాల సేవలో ఉన్న నా దగ్గరికి కూడా ఆయనను దేవుడు నా దగ్గరికి పంపించాడండి. ఏమండి అయితే బాగా ఏమనంటే ఫిలిప్ గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడో వెంటనే నడుచుకుని వెళ్ళలేదు, ఆయన నడుచుకుని వెళ్ళలేదు, పరిగెత్తాడు. ఎవరు ఫిలిప్ గారు, ఒక సువార్థికుడు, ఒక సంఘ పెద్ద, ఒక నాయకుడు పరిగెత్తాడు. దేవుడు ఆత్మ నాకు చెప్పింది, దేవుని ఆత్మ ప్రేరేపణ నాకు కలిగింది, నేను వెళ్ళాలి. అయితే ఆ నపుంసకుడు కూడా ఇంతవరకు ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ఇప్పుడు క్రొత్త నిబంధన పాటించాలి అని దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు ఫిలిప్ ద్వారా చెప్పండి అక్కడ నెరవేరబోతుంది. మీకు అర్థమైంది ఇప్పుడు? వెళ్ళాడండి. అప్పుడు అంటున్నాడు, వినండి, అంటున్నాడు ఎవరు? ఫిలిప్ అంటున్నారు, ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని. ఎవరు విన్నారు? ఫిలిప్ గారు విన్నారు. ఎవరు చదువుతున్నారు? నపుంసకుడు గారు చదువుతున్నారు, సార్ చదువుతున్నారు. విన్నారు. ఈయన విన్న తర్వాత నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఎవరు? ఫిలిప్ గారు. సేమ్ టు సేమ్ అండి. గరివుడిలో క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్న ఇస్సాకు గారు కూడా అలాగే అన్నారు. ఏలీ గారు మాకంటే మీరు సేవలో అనుభవం ఉంది మీకు, కానీ కొద్దిగా దేవుని వాక్యం ఇంకా పరిపూర్ణంగా బలముగా సత్యాన్ని ఇంకా మీరు అన్వేషిస్తే, సత్యాన్ని గ్రహిస్తే బాగుంటుంది. మీరు చదువుతున్నారే, మీరు చదువుతున్న ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా గ్రహిస్తే మీరు జ్ఞానం లేకపోతారు అన్నాడు ఆయన. మీరు నమ్మన్నాం అప్పుడు. నిజం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ మధ్య నేను కొద్దిగా ఆయనకి నేను ఎడబాటుగా ఉన్నాను. ఎందుకంటే నాకు కొద్దిగా ఆర్థికంగా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక సమస్యను బట్టి కొద్దిగా ఆ పనిలో ఉండిపోవడం వల్ల ఆయనతో ఆ సన్నిహిత అన్యోన్య సహవాసం, ఆ అన్యోన్య సంబంధం కొద్దిగా చిన్న ఎడబాటు, జస్ట్ మా అయితే ఒక 12-13 రోజులు అవుతుంది. రియల్ ఆలోచించండి. అప్పుడు వినండి, నపుంసకుడు అంటున్నాడు, నీ స్టేటస్ ఏంటి? నువ్వెవరవయ్యా? అసలు నా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నా స్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? నేను ఎవరు తెలుసా? కందాకేని ప్రాంతానికి నేను మంత్రిని, నా వెనక సైన్య సమూహం ఉంది. నా దగ్గరికి రావాలంటే, నాతో మాట్లాడాలంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. నువ్వెవరవయ్యా నా దగ్గరికి వచ్చి నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా, నువ్వు గ్రహిస్తున్నావా అని నువ్వెవరో వెళ్ళడానికి? నీ చదువేటి, నా చదువేటి? నాకంటే ఎక్కువ చదువుకున్నావు నువ్వు. నేను నపుంసకుడు ఫిలిప్ గారితో అస్సలు అనలేదు. అయ్యా ఎవరైనా, ఆ మాట నాకు చాలా ఏడుపు వచ్చిందండి. అయ్యా ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను? వినండి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, ఒక ఉన్నత శిఖరం ఎక్కినవాడు, ఒక ఉన్నత డిగ్నిటీ కలిగిన వాడు ఒక పేదవాడితో మాట్లాడుతున్న మాటే. ఆయన పేదవాడే, ఎవరు? ఫిలిప్. కానీ దైవికంగా, ఆత్మీయంగా మంచి జ్ఞాని. కానీ ఈయన భౌతికంగా ధనవంతుడే, కానీ ఆత్మీయంగా పేదవాడు. సూపరు. కానీ నిజం చెప్తున్నానండి,
ఆ నపుంసకుడుకున్న ఆ మాట లేదంటే ఆ నిజంగా అంటే ఫిలిప్ గారికి ఈయనిచ్చే ఆ బదులు ఆ సమాధానంలో నా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే వినయము కనబడుతుంది. ఏమండి? వినయం, అనుకువ, సౌమ్యము. ఏమండి? అంత ధనం ఉంది. ఏమండి? రాణిగారి ధనాగారం అంతటి మీదైన అధికారి, మంచి నమ్మకస్తుడు. ఏమండి? అంతటి హోదా కలిగిన వాడు, అంతటి అవునా భౌతిక సంబంధమైన ఒక సంపన్న స్థితిలో ఉన్నాడు. ఎవరు? నపుంసకుడు. కానీ ఒక ఫిలిప్ గారు పరిగెత్తి వెళ్ళి చెప్తున్నప్పుడు నిజంగా అయ్యా నాకు త్రోవ కావాలి, నాకు త్రోవ చూపించాలి, నాకు దారి తెలియాలి, నాకు అడ్రస్ తెలియాలి. యెషయా గ్రంథములోని ఎవరి గురించి రాయబడింది ఈ మాటలు చదువుతుంటే అంటే చదువుతుంటే చాలా బాగున్నాయి, మనసుకు తాకుతున్నాయి, ఏదో బాధ అనిపిస్తుంది. కానీ ఎవరి గురించి రాయబడిందయ్యా? యెషయా గారి గురించి రాయబడిందా? ఇంకెవరి గురించి రాయబడిందో నాకు తెలియటం లేదు, మీరు చెప్పండి, కాస్త మీరు నాకు త్రోవ చూపించండి. ఆహాహా అన్నాడండి. ఎవరు? నపుంసకుడు. అదే ఆయన క్రైస్తవుడు కాకపోయినా, ఏమండి, క్రైస్తవుడు కాకపోయినా ఒక ఇశ్రాయేలీయుడిగా ఉన్నప్పటికి కూడా ఏం వినయం చూపించాడండి? వినయం. ఏమండి? ఈ వినయానికి మరొక వ్యతిరేక పదం ఏంటండి అంటే అహంకారం. ఈ వినయం అనే పదానికి వ్యతిరేక పదం ఏంటండి అంటే ఏమండి? గర్వం. ఏంటి? అంత ఉంది. ఆయన ఎవరో అన్నప్పుడు ఈయన ఎలా ఫైర్ అవ్వాలి? అహం చూపించాలి, గర్వంతుడిగా అంటే గర్వంగా మాట్లాడాలి. కానీ వినండి, గర్వంగా మాట్లాడలేదు. ఈ స్థాయి ఎవరికి కావాలి, ఈ స్థితి ఎవరికి కావాలి, ఈ డిగ్నిటీ ఎవరికి కావాలి, ఈ భౌతిక సంబంధమైన చెప్పండి, ఈ జాబ్ ఎవరికి కావాలి, నాకు ఇప్పుడు ఏం కావాలో తెలుసా? యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు నాకు అర్థం అవట్లేదే, ఆ యెషయా గ్రంథంలోని ఉన్న ఆ పరమార్థం ఏంటో నాకు తెలియాలి అనుకున్నాడు. అది ఒక నపుంసకుడు. మనకి ఎంత సిగ్గేస్తుంది, సిగ్గుపట్టాలి మనకి. నిజంగా మనకే కాదండి, ఈ నపుంసకుడి యొక్క జీవిత వృత్తాంతాన్ని చదివిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఏమండి సిగ్గుపట్టాలి, ఒక గుణపాఠం రావాలి. మీరు నమ్మండి. ఏమండి? అందులో ఏం కనబడుతుందంటే వినయం. ఏమండి? ఏం కనబడుతుంది? వినయం. మీరు ఆలోచించండి. గర్వం లేని మనస్సు, అహం లేని మనస్సు వినయం అంటే. ఏమండి? సౌమ్యముగా మాట్లాడే మన వ్యక్తిత్వం ఎవరిది? నపుంసకుడిది. ఇంకా సింపుల్ చెప్పాలా? అమాయకత్వం. అయ్యా ఎవరైనా త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను? ఇది ఏంటండి అసలు? అది అమాయకత్వం కాదా? ఏమండి? ఊరుకవయ్యా, నాకు అన్నీ తెలుసు. ఏమీ లేని ఆకు ఎగిసి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు మణిగి ఉంటుంది. ఈయన ఎవరు చెప్పండి? ఇప్పుడు అన్నీ ఉన్నాయి, హోదా ఉంది, మంచి పేరుంది, మంచి ప్రఖ్యాతి కలిగిన వాడు, మంచి భౌతిక సంబంధమైన తెలివి కలిగిన వాడు, అణిగిమణుగున్నాడు. అది వినయం. ఈరోజు క్రైస్తవులు ఏమీ రాదు, ఏమీ తెలియదు పాపం. ఎలా ఉంటారండి? నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు. ఏమండి? నో వద్దండి. ఒక నపుంసకుడు ఆ ఫిలిప్పుతో మాట్లాడే మాట ఎంత సౌమ్యత, తన వ్యక్తిత్వంలో వినయం కనబడుతుంది, తన వ్యక్తిత్వంలో అనుకువ కనబడుతుంది. నపుంసకుడి యొక్క వ్యక్తిత్వంలో అమాయకత్వము కనబడుతుందండి. సూపర్ కదా? అంటే ఆయనకున్న బాధ ఏంటి? నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఏమండి? మీరు నమ్మకపోండి, దేవుడికి నాకు తెలుసు, నాకు అదే జబ్బు. ఇప్పుడు అదే జబ్బు ఏంటి సార్? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈలోపు ఏ సమస్య వచ్చింది, ఏ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బట్టి కొద్దిగా నేను తగ్గిపోయానండి. నా తప్పే ఏంటి? నాది చాలా తప్పు. నిజం. ఆలోచించండి. ఏమండి? ఈ వినయం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందో ఒక్కసారి ఒక 2-3 వచనాలు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా అండి. ఏమండి? ఎవరైతే వినయంగా ప్రవర్తిస్తారో అంటే అర్థమేంటి? ఎవరైతే అమాయకత్వంగా ఉంటారో అంటే వారి వ్యక్తిత్వములో అనుకువ కలిగి ఉంటారో,
వారి వ్యక్తిత్వము సౌమ్యముగా ప్రవర్తిస్తారో అటువంటి వారు అంటే దేవుడికి ఎంత ఇష్టం తెలుసా? చూడండి, ఒకటే చూపిస్తాను మీకు. ఏమండి, మొదటి రాజుల గ్రంథము నేను చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం అండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము వచనము 29 చదువుతాను. ఆహాబు ఎవరండి? ఆహాబు ఈయన రాజు, పాత నిబంధనలో ఉన్న రాజు. ఏలియా ప్రవక్త గారి కాలంలో ఏమంటే పరిపాలన చేసే రాజు. ఈ ఆహాబు రాజుగారి భార్య పేరు యెజుబేలు. ఏమండి, ఆహాబు వినండి జాగ్రత్తగా. ఆహాబు నాకు భయపడి, ఆహాబు ఎవరికి భయపడ్డాడు తెలుసండి? దేవునికి భయపడ్డాడు అనే విషయం దేవుడు ఏలియా ప్రవక్త గారికి చెప్తున్నారు. ఏలియా రా అన్నాడు దేవుడు. చెప్పండి తండ్రి, చెప్పండి ప్రభువా. ఆహాబు ఉన్నాడే, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అన్నాడు. ఎవడి కోసమే అండి? ఎవడి కోసం? ఏమండి, ఎవరి దగ్గర అంటే ఆడ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఏమండి అహంకారంగా, గర్వంగా, ఏమండి డంబముగా ప్రవర్తించే మనిషి జాగ్రత్తగా దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆడ ఎలాంటి స్థాయి అయినా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా దేవుడు పాదాల దగ్గరికి వచ్చేసరికి చెప్పండి వినయ మనస్కుడుగా మారవలసిందే. ఆహాబు రాజు వినండి, ఆహాబు రాజు తన భార్య యెజుబేల్ని పెళ్లి చేసుకోక మునుపు ఎంత మంచివాడు తెలుసా? దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. కానీ ఆహాబు రాజు గారు తన భార్య యెజుబేల్ని వివాహం చేసుకున్న తర్వాత ఏమండి, యెజుబేలు చెప్పిన మాటే మన భాష ఏమండి కొంగుని కట్టేసుకుందండి. కొంగుని, రాజుని, ఏమంటే ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుని యెజుబేలు కొంగుని కట్టేసుకుంది. అంటే అర్థమేంటి? అంటే ఆమె ఏం చెప్తే అదే చెయ్యాలా? విగ్రహం కట్టాలి, విగ్రహం నమస్కారం చేయించాలి, పలానా వ్యక్తిని చంపేయాలి. తెలుసండి, చివరికి నాబోతు అనే వ్యక్తిని కూడా ఒకసారి చెప్పాను మీకు ఆయన గురించి. నాబోతు అనే ఏమంటే ఆయన దగ్గర ఉన్న ద్రాక్ష తోట కోసం కక్కుతే పడిపోయి ఏమండి అన్యాయంగా, అక్రమంగా చంపించేసిందండి. అంత భయంకరమైన దుష్టరాణి, అపవాది కూతురు. తెలుసా? తర్వాత దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా మళ్ళీ వెళ్ళి వాక్యం పఠించిన తర్వాత అప్పుడు అమ్మ బాబోయ్, నేను దేవుడికి భయపడాలి, దేవుడి మాటే, ఇకనైనా దేవుడి మాట నేను వినాలి అనుకొని వినయంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఒకప్పుడు గర్వాంధుడిగా ఉన్న ఆహాబు, ఒకప్పుడు డంబముగా ఉన్న ఆహాబు రాజు, ఒకప్పుడు అనుకోవలేని ఆహాబు రాజు ఇప్పుడు దేవుని మాటకు, దేవునికి భయపడి వినయముగా మారిపోయాడు. అనుకువ కలిగిన వ్యక్తిత్వం కలిగిన మనిషిగా మారిపోయాడు. ఆ విషయాన్ని నా దేవుడు, మన తండ్రి ఏలియా ప్రవక్త చెప్తున్నాడు. పొంగిపోతున్నాడు దేవుడు. చూడండి, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి మళ్ళీ చెప్తున్నాడు, పొంగిపోతున్నాడు దేవుడు. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి. అంటే దేవుని దగ్గర మీరు మనమందరము కూడా వినయముగా ప్రవర్తిస్తే మన మీదకి వచ్చిన ఆపదలు, మన మీదకి వచ్చిన అపాయాలు, మన మీదకి వచ్చిన ఉపద్రవములు, మన మీదకి వచ్చిన శ్రమలు కూడా ఆపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. అంటే వినయముగా ఉండాలి అంతే. దేవుడు అనేసరికి మరి మీ భాషలో దేవుడు అనేసరికి అమాయకంగా ఉండాలంటే. చూడండి, కొంతమంది ఒరే ఈడ
ఒత్తినే ఆడి ముఖం మాత్రమే అమాయకంగా ఎడతాడు. అమ్మ బాబోయ్, ఆడ అమాయకుడా. మన దగ్గర ఎలాగ కొన్ని ఉండేవాడు. మన దగ్గర ఒక మహానుభావుడు ఉండలేడా? ఏంటి ఆ వ్యక్తిని చూడగానే ప్రపంచమంతా కూడా అమాయక చక్రవర్తి బిరుదు, అమాయక చక్రవర్తే. అప్పుడు తెలిసిన తర్వాత ఆయన చక్రవర్తి కాదురా బాబు, ఏమండి నూనె, క్షమించండి, తేనె పూసిన కత్తి. అలాంటి వాళ్ళు దేవుడికి నచ్చదు. అలా కాదు. దేవుని మాటకు భయపడి, దేవుని మాటకు లోబడిపోయి, ఏమంటే వినయముగా ప్రవర్తిస్తే, అంటే మనందరూ కూడా అమాయకులు అయిపోవాలి దేవుడి దగ్గర. అంతే, మనకేమీ తెలియదు. అంతే. ఈరోజు మనం ఏమై ఉన్నామో చెప్పండి, అది దేవుని వల్లనే అనుకుని ఉండాలి తప్ప, ఏమండి నేను కష్టపడుతున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నాకేంటి, ఏమండి నో. నువ్వు కష్టపడుతున్నావు, తెచ్చుకుంటున్నావు, కష్టపడుతున్నావు. కానీ నువ్వు కష్టపడుతున్నావు అంటే, నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే, పని చేయగలుగుతున్నావంటే, అవునా, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవుడు, నీకు స్వస్థతనిచ్చిన దేవుడు, ఈ ప్రకృతి చక్రాన్ని చెప్పింది దేవుడు, అవునా. నీకు గాలి కావాలంటే గాలి ఇస్తున్నాడు, వర్షం కావాలంటే వర్షం ఇస్తున్నాడు, ఏమంటే నీకు ఫలములు, మంచి ఫలములు కావాలంటే ఫలాలు ఇస్తున్నాడు. మరి ఎంత ఇచ్చిన దేవుడి దగ్గర మనందరం కూడా వినయముగా ప్రవర్తించకపోతే చెప్పండి, అపాయానికి మనం బలైపోతాం. అందుకే చూసారా 2 సార్లు నాడు మాట, ఎలియా చెప్పండి ప్రభువా, ఆహాబు నాకు భయపడి ఎంత వినయంగా ప్రవర్తించాడు తెలుసు కదా నీకు. అందుకే నా దగ్గర ఆయన వినయముగా ప్రవర్తించాడు కనుక రాబోతున్న వారికి నేను అపాయాన్ని కలిగిస్తానని చెప్పానే ముందు, ఆ అపాయాన్ని, ఆ ఆపదను నేను ఆపేస్తాను అన్నాడు. అంతే. అంటే దేవుని ఉగ్రత, దేవుని కోపము ఇంతవరకు ఆహాబు మీద మండింది. ఎప్పుడైతే ఆహాబు రాజు దేవుని దగ్గర ఏమండి వినయముగా మారిపోయాడో, ఏమండి దేవుని మనస్సును గెలిచేశాడు. అంటే వినయం అనేది దేవుని మనస్సును గెలుచుకుంటుందండి. వినయం అనేది దేవుని మనస్సును మారుస్తుంది. అంటే మార్చడం అంటే మన మీద ఉన్న కోపము ఇంకా ఆయనకి ఉండదు. వినయములు అంతా ఏమండి మంచి లక్షణం ఉంది. ఇంకో వచ్చిన చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము వచనం 2. అహంకారము వెంబడి అవమానం వచ్చును. ఏమొస్తుందండి? ఎందుకు? మీకు గుర్తుందో లేదో, మా విజయనగరంలో పేరు చెప్పను కానీ ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి ఎవరితోనైనా గొడవలకి వెళ్ళింది అనుకోండి, ఆ గొడవలకి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ కొడుతుంటుంది. ఏం తెలుసా? ఆకాశములో చుక్కలన్నీ నా కాలు దగ్గర కుక్కలు అంటుంది. ఎప్పుడు ఆగండి, వాడే నా వశమైతే. ఎవడు వశమైతే? దేవుడే ఈమె వశమైపోతే అనొచ్చేయండి. వాడే నా వశమైతే ఆకాశముల చుక్కలని నా కాలు దగ్గర కుక్కలు అంటుంది. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? అహం. నాకేంటి, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అయిపోయా. నిజమేనండి, అంతే కదా. లేదు ఇప్పుడు. మరి ఆ డైలాగులు ఎట్లే, ఆ డైలాగులకి ఫుల్ స్టాప్ పెట్టింది. మరి లేదు. చూసారా? అదే అహంకారము వెంబడి అవమానం వస్తుంది తప్ప, ఏమండి వినండి, అహంకారము తర్వాత అహంకారంగా మనం ప్రవర్తిస్తే, గర్వంగా మనం ప్రవర్తిస్తే, ఏమండి మనకు అవమానమే వస్తుంది తప్ప బహుమానము రాదు. అయితే బైబిల్ అంటుంది, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది అని అడిగితే, ఎవరి యొద్ద జ్ఞానం? వినయము కలిగిన వారి యొద్ద జ్ఞానం ఉంది. అంతే, బస్. ఏమండి నిజం. చాలామంది చూడండి ఎంత అనకూడదు కానీ కొట్టిన కొంతమంది ఉన్నారండి మంచివాళ్ళు. తప్పు, మంచి బోధకులు, మంచి ఉపదేశకులు, మంచి ప్రసంగికులు, మంచి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కొట్టిన పాపం ఎంత వినయం.
ఏంటి చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా స్మూత్గా ఉంటారు, చాలా మృదువుగా ఉంటారు, చాలా అమాయకంగా ఉంటారు. దేవుడే చూసుకుంటారులే అనుకుంటారు. ఎందుకు? వారి దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది కనుక. ఆలోచించండి. నపుంసకుడి దగ్గర ఏముంది? ఆస్తి ఉంది. నపుంసకుడి దగ్గర ఏముంది? భౌతిక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నపుంసకుడి దగ్గర నపుంసకుడి యొక్క స్థితి ఏంటి? జాబ్ హోల్డర్ అయినా వినండి, కానీ ఏమండి ఆయన దగ్గర ఏముంది తెలుసా? వినయము ఉంది. వినయం ఉంది కనుక ఇప్పుడు ఆయన జ్ఞానము కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. తర్వాత ఆలోచించండి. అదే బైబిల్లో సామెతలు దేవుడు రాయించాడు. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొక్క జ్ఞానమున్నది. బస్ అంతే. ఏమండి ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము వచనము 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనము 2 చూడండి. అంటే ఎఫెసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరంటే ఎవరు? సంఘం. ఏమండి క్రైస్తువులు అనకూడదు. అది కూడా చెప్తాను మీకు. మీరు అంటే సంఘము అనే క్రీస్తు సంఘమే అనాలి. ఎందుకంటే క్రైస్తవులు అన్న సంఘం అన్న బోర్డు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారంటే కాదే. క్రీస్తు సంఘములో యేసుక్రీస్తు వారు ఏమండి తన సంఘములో చేర్చబడిన వారు మాత్రమే సంఘం క్రైస్తవులు. అంతేగాని ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు క్రైస్తవులు ఏంటి? క్రైస్తవులు కాదు, అది వాళ్ళ బ్రాహ్మ అంతే. ఇక్కడ అర్థం ఏంటంటే మీరు అంటే ఎవరయ్యా అంటే క్రీస్తు సంఘములో చేర్చబడిన వారు మాత్రమే. క్లియర్? క్రీస్తు సంఘములో సభ్యత్వాన్ని పొందుకున్నవారుగా ఉన్న మీరు పిలవబడిన పిలుపునకు యేసయ్య పిలిచాడు మిమ్మల్ని. అవునా? రండి దగ్గరికి. పెంతుకోస్తు దగ్గరికి ఎందుకు వెళ్తారు? బాప్టిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? బుద్ధి లేదు మీకు? ప్రాణం ఇచ్చింది నేను, రక్తం ఇచ్చింది నేను. అవునా? మీ కొరకు చనిపోయింది నేను. చెప్పండి, అవునా? దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చింది నేను. క్రీస్తుని నామము కలిగిన సంఘాన్ని స్థాపించింది నేను. నా సంఘాన్ని కట్టింది నేనే. అటువంటిది పెంతుకోస్తు ఎవరు కట్టాడితే? నేను కట్టానా? అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? రా, పిలిచాడు లేదా? పిలిచాడు దేవుడు మనల్ని. పిలిచాడు కనుక ఆ పిలుపునకు తగినట్లుగా మనం ఎలా ఉండాలో తెలుసండి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో. అది ఎలాగంటే సంపూర్ణమైన వినయముతో సాత్వికముతోను నడుచుకునవలెను. అది ఎన్నున్ని ఎందరున్ని. ఇప్పుడు మన భాషలో ఏమండి కండబలం ఉన్న, గుండె బలం ఉన్న, అంగబలం ఉన్న, అందబలం ఉన్న, బంధుబలం ఉన్న, ఉద్యోగ బలం ఉన్న, ఆస్తి బలం ఉన్న, ఏమండి ఏ బలమున్నా నువ్వు వినయముగా ప్రవర్తించకపోతే ఏంటి మనకు వచ్చిన అపాయము నుండి దేవుడు మనల్ని తప్పించలేడు. అవన్నీ ఉండి మనం వినయముగా ఒక నపుంసకుడులాగా మనం వినయముగా ఉండి సౌమ్యంగా అయిపోతే ఏమండి ఎటువంటి ఆపద వచ్చిన ఆపద నుండి తప్పించగల సమర్థుడు మన దేవుడు. ఏమండి అంతేనా? అందుకే ఆహాబు రాజు గురించి ఎందుకంత పొంగిపోయాడు దేవుడు? ఏమండి పొంగిపోయాడని అంటే ఆయనకి ఎందుకంత సంతోషం ఇచ్చిందంటే మనం చూడండి, మన పొంగిపోయినా సంతోషం వచ్చినా ఒక మాట 2 సార్లు 3 సార్లు మనం ప్రస్తావిస్తాం, మనం మాట్లాడుతుంటాం మనం. అవును కాదా? అలాగే దేవుడు అలా పొంగిపోయాడు. ఏలియా చూచితివా ఏంటండి? అంతే కదా. ఒకప్పుడు అహంకారం కలిగిన రాజు, గర్వాంధుడైన రాజు ఏంటి పెళ్ళమే బెల్లం అని స్వత్రను పాటించిన అహాబు రాజు యెజబెలు కొంగును కట్టబడిన రాజు. ఇప్పుడు ఏమనుకోండి, దేవుడి మాట నేను వినాలి, దేవుడి మాటకి నేను శిరస్సు ఉంచాలి, అంతే. ఆయన దగ్గర మాత్రమే నేను వినయముగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే భయంకరమైన ఆపద ఉగ్రత నా మీదకు వస్తుంది, అంతే. ఇప్పుడు మీకు అర్థమైందా? అది చాలా లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను మీకు. చాలా ఇంకా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచ్చిన 12. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచ్చిన 12. కాగా
దేవుని చేత ఏర్పరచబడిన వారును మనమే. ఇందాక పిలవబడ్డాము, ఇప్పుడు ఏర్పరచబడ్డాం. ఎలా ఏర్పరచబడ్డాం? సంఘముగా, దేవునికి పిల్లలుగా, పరలోకానికి వారసులుగా. ఎన్నోన్నా చూసిరా? అవ్వద్దట మనకి. ఆ చెక్క నాది, ఈ ముక్క నాది, ఈ చెక్క నాది, ఆ టెక్కు నాది అలాగంటాం మనం. ఏమండి? ఆ ముక్క కోసం తగువులు, ఆ చెక్క కోసం తగువులు. కానీ ఇక్కడ ఏముంది మరి? ఓరబో మీరు ఏర్పరచబడ్డారు రా బో, మీరు పిలవబడ్డారు. మీరు పిలవబడిన మీరు క్రీస్తు సంఘముగా, దేవుని పిల్లలుగా, పరలోకానికి వారసులుగా, స్వాస్థ్యం అనే పరలోకానికి మీరు వారసులుగా మీరు ఏర్పరచబడ్డారు. మీరు పరిశుద్ధులు. ఎంత ట్యాగ్ ఇచ్చాడు దేవుడు చేస్తే మనకి. ట్యాగ్, ఐడెంటిటీ, గుర్తింపు. అర్థమవుతుందా? మళ్ళీ చదువుతారు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. ఏమంటే ఇంకోటి, ప్రియులనైన వారికి తగినట్లు మీరు, సంఘం, మీరు జాలిగల మనస్సును మనకు ఉండవలసినవేనండి. ఏ మనస్సు? జాలిగల మనస్సు. జాలి. నెక్స్ట్ దయాలత్వమును. మూడోది వినయమును. ఉందా? వచ్చిందా? వినయమును. నెక్స్ట్ సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ధరించుకోనండి అన్నాడు. చూసారు? ఏంటి ధరించుకోవాలి తెలుసా? ఏంటి? పురుషుడైతే షర్ట్ ప్యాంట్ ధరించుకుంటాడు, స్త్రీ అయితే డ్రెస్ చీర ధరించుకుంటారు. అంతే. అది అలా అంతవరకు తెలుసుకున్నారు వాళ్ళు. కానీ ఆత్మీయంగా ఏం ధరించుకోవాలంటే అదిగోండి. ఏమండి? ఆత్మీయంగా ఏం ధరించుకోవాలి? అక్కడ బైబిల్ దేవుడు పౌలు గారు చెప్పారు. ఏమండి? జాలిగల మనస్సు. ఈ మనస్సు క్రీస్తుకుంది. దయాలత్వం ఈ మనస్సు క్రీస్తుకుంది. ఏమండి? వినయము ఈ మనస్సు క్రీస్తుకుంది. అవునా? సాత్వికము ఈ మనస్సు క్రీస్తుకుంది. అవే మనస్తత్వం ఈరోజు మనకి ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఏమండి? మన నపుంసకుడి గారికి అదే ఉంది, వినయం. ఆ వినయం కలిగి ఉన్నాడు కనుకనే ఏమండి ఫిలిప్పు గారిని రథం ఎక్కించాడు, కూర్చుని పెట్టుకొని అప్పుడు ప్రారంభించాడు. ఏంటి అయ్యా నాకు చెప్పండి. అప్పుడు ప్రారంభించాడు ఫిలిప్పు గారు. నువ్వు చదువుతుందే తెలుసా? నీ క్రీస్తు గురించే, నీకోసం ప్రాణం ఇచ్చిన క్రీస్తు గురించే. ఈ పాపపు లోకములో యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుండి సుమారుగా 12-13 వచనాలు ఉన్నాయి. అన్నీ చదివేశాడండి. చదివిన తర్వాత మళ్ళీ ఫిలిప్పు గారు సువార్తను ప్రకటించి తెలుసా? అది ప్రభు చిత్తం మీద వచ్చేవారు. ఏమండి? ఇది 5వ భాగాన్ని మనం నేర్చుకున్నాం ఈ రోజుకి. అవునా? ముగించే ముందు మరొకసారి, నపుంసకుడు నేటి క్రైస్తవులకు నేర్పుతున్న నగ్న సత్యం ఏంటండి అంటే దేవుడంటే ప్రేమ. ఏమండి? 2, మొదటిది ఏంటి? దేవుడంటే ప్రేమ. 2, దేవుడిని ఆరాధించాలంటే ఎంత ఆసక్తి. 3, ఏమంటే అంత దూరం నుండి దేవుడి దగ్గరికి వచ్చాడంటే ఎంత ప్రయాసపడ్డాడు. అవునా? 4వది అన్ని చేస్తున్నాడంటే నిజంగా దేవుడు అంటే ఆయనకి ఎంత భక్తి, ఎంత భయం. అవునా? ఆలోచించండి. ఎంత భయమో, ఎంత భక్తి. ఇప్పుడు వినయం. ఇదే మనసు మనకు ఉండాలండి. ఏమండి? ఇటువంటి మనసే మనకు ఉండాలి. ఎందుకంటే అది బైబిల్ చెప్తుంది సత్యం మాట. అలా ఉండాలని నేనును మీరును అలా ఉండాలని కోరుతూ ఏ మాటలు ముగిస్తున్నానో అందరికీ నా యొక్క వందనాలు. ఏమండి? ప్రార్థన చేసుకుందాం.